నమస్కారం. తెలంగాణ గడ్డమీద ప్రతి రెండేళ్లకొకసారి ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతోంది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకాది. అదేనండి సమ్మక్క సారక్క జాతర. అవును. ఈరోజు మనం ఈ మహాజాతర వెనుక ఉన్న కథ, దాని ప్రాముఖ్యత, అది మనకు ఏం చెప్తోంది, ఇలాంటి విషయాలు కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఇది ఊరికే పండగ కాదు కదా, దీని వెనుక పెద్ద గాథ, త్యాగం, స్ఫూర్తి ఉన్నాయి. మీరు చెప్పింది అక్షరాల నిజం. మేడారం జాతర అంటే అది కేవలం ఒక ఉత్సవం కాదు, అదొక పెద్ద సామాజిక సాంస్కృతిక నిఘలు అన్నమాట. అవును. దీనికున్న ప్రాముఖ్యత, ఆ చరిత్ర, ఆ నమ్మకాలు అన్నీ చాలా ప్రత్యేకం. ముఖ్యంగా మనకి సమ్మక్క సారక్క జాతర మహత్యం లాంటి పుస్తకాలు, కథనాలున్నాయి కదా. అవును, ఉన్నాయి. అవి మనకు ఆనాటి పరిస్థితులు, ఆ వీర వనితల పోరాటం అన్నీ కొళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఈరోజు మన సంభాషణలో ఆ కథలోని అసలు అర్థమేంటి, జాతరలో ఒక్కోదాని వెనుక ఉన్న సంకేతమేంటి, ఇవన్నీ చూద్దాం. సరిగ్గా అదే చేద్దాం. అసలు సమ్మక్క సారక్క ఎవరు, వాళ్ల కథేంటి, ఈ జాతర ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది, లక్షల మంది ఎందుకొస్తారు, ఇంకా బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారు, ఇవన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అంటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమే కాదు, గర్వకారణం కూడా. ఇది కేవలం జనం సంఖ్య గురించే కాదు, తరతరాలుగా వాళ్ల సంస్కృతిని, వాళ్ల ఉనికిని కాపాడుకోవడానికి గిరిజన సమాజాలు పడ్డ కష్టం, వాళ్ల ఐక్యత, వీటన్నిటికీ ఈ జాతర ఒక గుర్తు. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. సమ్మక్క సారక్కల నేపథ్యం ముందు తెలుసుకోవాలి. చెప్పండి. ఆ తల్లి కూతుళ్ల కథతోనే మొదలు పెడదాం. ఎవరు వాళ్ళు? సమ్మక్క తల్లి, సారక్క కూతురు. గిరిజన వనదేవతలుగా ఇప్పుడికి కోట్లాది మంది పూజిస్తున్నారు. వాళ్ల కథ సుమారుగా అంటే 12–13వ శతాబ్దంలో జరిగినట్టు చెప్తారు. ఓ, కాకతీయ కాలంలోనా? అవును, కాకతీయ రాజుల పాలన చివరి దశలో అనమాట. అప్పుడు గోదావరి దగ్గర అడవి ప్రాంతంలో, ఇప్పుడు మేడారం ఉంది కదా, ఆ చుట్టుపక్కల గిరిజన గూడేలలో వీళ్లుండేవారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఏమైంది? ప్రకృతి ప్రకోపించింది. ప్రకృతి ప్రకోపమంటే ఆ కాలంలో ఏం జరిగింది? తీవ్రమైన కరువు కాటకాలొచ్చాయి. ఏళ్ల తరబడి వానల్లేవు, భూమి ఎండిపోయింది, చెరువుల్లో నీళ్లు లేవు, పంటల్లేవు. అయ్యో! ఇక అడవి మీద బతికే గిరిజన ప్రజల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, ఆకలితో అల్లాగిపోయారు. మరి ఇలాంటి కష్టకాలంలో పాలకులు ఆదుకోవాలి కదా, వాళ్ళేం చేశారు? పన్నులు తగ్గించడమో, సహాయం చేయడమో? అదే కదా అసలు సమస్య. దానికి సరిగ్గా వ్యతిరేకంగా జరిగింది. అప్పటి స్థానిక పాలకులు, అంటే కాకతీయుల కింద ఉండే చిన్న రాజులు, ఈ కరువునస్సలు పట్టించుకోలేదా? అంతేకాదు, కట్టాల్సిన పన్నుల కోసం ప్రజల్ని ఇంకా ఎక్కువగా పీడించడం మొదలుపెట్టారు. ఓరి దేవుడా, పులిమీద పుట్రలాగుందే ఇది. అవును, పన్నులు కట్టలేకపోతే వాళ్లమీద దాడులు, హింసించటం, ఇలాంటి పనులు చేశారు. ఈ అన్యాయం, ఈ క్రూరత్వం ఇక గిరిజన ప్రజలు భరించలేకపోయారు. అంటే ఈ పరిస్థితులే సమ్మక్కను కదిలించాయనమాట. నిస్సందేహంగా. తన కళ్ల ముందే తన వాళ్లు పడుతున్న ఆ బాధ చూసి సమ్మక్క తట్టుకోలేకపోయింది. ఆమెలో ఆవేశం పెరిగింది. కేవలం ఒక తల్లిగా తన పిల్లల ఆకలి గురించే కాదు, ఒక నాయకురాలిగా తన ప్రజలందరి కష్టాల గురించి ఆలోచించింది. ఇక ఈ అన్యాయాన్ని సహించకూడదు, ఈ పాలకులను ఎదిరించాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. తన కూతురు సారక్క, అల్లుడు పగిడెద్రాజు, బావమరిది గోవిందరాజు, వీళ్లంతా ఇంక మిగతా గిరిజన నాయకులు కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు. ఆ నిర్ణయం, అది ఒక మహిళ నాయకత్వం వహించడం ఆ రోజుల్లో ఎంత ధైర్యం కావాలి! ఆ పోరాటం ఎలా జరిగింది? ఊరికి నిరసన తెలిపారా, లేక యుద్ధం చేశారా? ఇది కేవలం నిరసన కాదు, ఆత్మగౌరవం కోసం, బతకడం కోసం జరిగిన యుద్ధం. పన్నులు కట్టమని చెప్పిన గిరిజనుల మీద పాలకులు సైన్యాన్ని పంపించారు. ఓ! అప్పుడు సమ్మక్క, సారక్కలు వెనక్కి తగ్గలేదు. వాళ్ల దగ్గరున్న మామూలు ఆయుధాలతోనే చాలా ధైర్యంగా శత్రుసైన్యాన్నెదుర్కొన్నారు. ఆ యుద్ధంలో సమ్మక్క చూపిన వీరత్వం, సారక్క తెగువ మాటల్లో చెప్పలేనివి. వాళ్లు కేవలం యోధులుగానే కాదు, అందరికీ ధైర్యం చెప్తూ ముందుండి నడిపించారు. మీరిందాకన్నట్లు ఇందులో మహిళలు కూడా పోరాడటం, ఇది చాలా ముఖ్యం కదా? ఖచ్చితంగా, అది చాలా గొప్ప విషయం. గిరిజన మహిళలు కూడా వాళ్ల సంస్కృతిని, వాళ్ల మనుషుల్ని కాపాడుకోవడానికి ఆయుధాలు పట్టారు. ఇది వాళ్ల సమానత్వ భావనకు, ధైర్యానికి నిదర్శనం. మరి యుద్ధంలో ఏమైంది? లక్కవరం చెరువు దగ్గర పెద్ద పోరాటం జరిగింది. అందులో పగిడిద్దరాజు, గోవిందరాజు లాంటి వాళ్లు వీరమరణం పొందారు.
సారక్క కూడా తీవ్రంగా గాయపడింది. అయినా కాని రక్తం కారుతున్నా చివరి శ్వాస వరకు పోరాడి ప్రాణాలు విడిచింది. వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. మరి సమ్మక్క? సమ్మక్క కూడా వీరోచితంగా పోరాడింది. కాని శత్రువుల సంఖ్య ఎక్కువ. వాళ్ల దాడిలో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. అయ్యో! కథనం ప్రకారం ఆమె ఆ గాయాలతోనే మేడారం దగ్గర్లోని చిలకలగుట్ట వైపు వెళ్లి మాయమైపోయిందని, అక్కడ ఒక కుంకుమ భరిణె రూపంలో వెలిసిందని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఓ! అలా ప్రజల కోసం, న్యాయం కోసం పోరాడి ఆ తల్లి కూతుర్లు అమరులయ్యారు. వాళ్లు మనకు కనిపించకపోయినా వాళ్ల త్యాగం, ధైర్యం, ఆ పోరాట స్ఫూర్తి మాత్రం గిరిజనుల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోయిందనమాట. ఆ గొప్ప స్ఫూర్తికి, ఆ త్యాగానికి నివాళిగానే ఈ మేడారం జాతర మొదలైంది, అంతేనా? అవును, అంతే. వాళ్లని దేవుళ్లుగా కొలవడం మొదలుపెట్టారు గిరిజనులు. మెల్లమెల్లగా అదొక పెద్ద ఉత్సవంగా మారింది. ఇది ఎక్కడ జరుగుతోంది? ఎప్పుడు? తెలంగాణలో ములుగు జిల్లా ఉంది కదా, అందులో థాడ్వాయి మండలంలో మేడారం అనే చిన్న గిరిజన ఊరుంది. అది ఈ జాతరకు కేంద్రం. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమికి ముందు బుధవారం మొదలై శనివారం వరకు 4 రోజులు చాలా వైభవంగా చేస్తారు. 2 ఏళ్లకోసారి ఎందుకని చేస్తారు? దానికి స్పష్టమైన కారణం చెప్పటం కష్టం, కాని అది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. బహుశా అప్పట్లో 2 ఏళ్లకోసారి ఇంత పెద్ద ఉత్సవం చేయడమే వాళ్ళకి వీలుగా ఉండిందేమో. కోట్లాది మంది వస్తారని అంటారు. నిజమేనా? దేశం నలుమూలల నుంచి వస్తారట. నిజం. మాటల్లో చెప్పలేమా దృశ్యం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్, కర్ణాటక ఎన్నో రాష్ట్రాల్నుంచి లక్షల మంది వస్తారు. అబ్బో! కొందరైతే నెలల ముందు నుంచే నడుచుకుంటూ బయలుదేరతారు. 100 కిలోమీటర్లు అడవులు, గుట్టలు దాటుకుంటూ వస్తారు. వాళ్ల ముఖాల్లో అలసట ఉండదు. భక్తి, మా తల్లుల్ని చూస్తున్నామన్న సంతోషం కనిపిస్తుంది. అవును, మా తల్లి సమ్మక్క, మా చెల్లి సారక్క అంటారు కదా. అదే, ఆ పిలుపులోనే వాళ్ల ప్రేమ, అనుబంధం తెలుస్తుంది. ఇక బస్సుల్లో, ఇతర వాహనాల్లో వచ్చేవారితో ఆ మేడారం ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతుంది. ఇక జాతరలో ముఖ్యమైనది మొక్కులు చెల్లించడం. అందులోనూ బంగారమంటే బెల్లం పెట్టడం చాలా ప్రత్యేకం కదా. ఎందుకలా? అవునవును, భక్తులు అమ్మవార్లకు పెట్టేది బెల్లమే, కాని దాన్ని బంగారం అని ఎంతో పవిత్రంగా పిలుస్తారు. భక్తులు తమ బరువుకు సరిపోయేంత బెల్లాన్ని, అంటే తులాభారం, కానుకగా ఇస్తారు. ఇదే అక్కడ ప్రధాన మొక్కు. దీని వెనుక అర్థమేంటి? దీని వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. సమ్మక్క సారకల ధైర్యం, వాళ్ల త్యాగం, వాళ్ల వ్యక్తిత్వం ఇవన్నీ బంగారమంత స్వచ్ఛమైనవి, విలువైనవి అని భక్తులు నమ్ముతారు. ఓ, అదా విషయం. వాళ్లు డబ్బులు కోరుకునే దేవతలు కాదు. వాళ్ల ఆశయం గొప్పది, వాళ్ల పోరాటం నిస్వార్థమైనది అని చెప్పడానికి వాళ్ల గుణాలను బంగారంతో పోలుస్తూ ఈ బెల్లాన్ని సమర్పిస్తారు. ఇది కేవలం ఆచారం కాదు, ఆ వీరవనితలకు భక్తులిచ్చే గౌరవం. అద్భుతం. బెల్లం వెనుక ఇంత గొప్ప అర్థముందా? ఇక ఆ 4 రోజుల జాతరల్లో వాతావరణం ఎలా ఉంటుంది? నిజంగా మేడారంలో అడుగుపెడితే వేరే లోకంలోకి వెళ్ళినట్టుంటుంది. ఎటు చూసినా జనమే, రంగురంగుల బట్టల్లో గిరిజనులు, భక్తిలో మునిగిపోయిన భక్తులు. గిరిజన సంస్కృతి అంతా అక్కడ కనిపిస్తుంది. డప్పుల శబ్దాలు అవన్నీ ఉంటాయా? ఓహ్, డప్పుల దరువులు, కొమ్ముల శబ్దాలు, వేరే గిరిజన వాయిద్యాలు, వాటి హోరు ఆకాశాన్నంటుంది. ఆ శబ్దాలకు తగ్గట్టుగా గిరిజన కళాకారులు లయబద్ధంగా నృత్యం చేస్తూ కనిపిస్తారు. జానపద కళారూపాలు కూడా ఉంటాయి కదా. మతంగి నృత్యం, కొండసింగి, కోలాటాలు అవి. అవును, అవి జాతరకే స్పెషల్ అట్రాక్షన్. పూనకంతో ఊగిపోతూ చేసే మతంగి నృత్యం భలే ఉంటుంది. అలాగే గిరిజన యోధుల విన్యాసాలు చూపే కొండసింగి, కర్రలతో ఆడే కోలాటాలు అన్నీ బాగుంటాయి. 100 ఏళ్లుగా ఈ కళారూపాలు జాతరలో ఉన్నాయి. గిరిజన సంస్కృతిని బతికిస్తున్నాయి. మొత్తం ఆ ప్రాంతమంతా ఒక పండుగ వాతావరణం, ఒక శక్తి నిండినట్టుంటుంది. ఇంత పెద్ద జాతర, ఇది కేవలం మతపరమైన ఉత్సవమే కాదు, సామాజికంగా కూడా చాలా ముఖ్యమైనది అనిపిస్తోంది, ముఖ్యంగా ఐక్యత విషయంలో. మీరు చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. మేడారం జాతర గొప్పతనంలో ఇదొకటి. అక్కడ కులం, మతం, ప్రాంతం ఇలాంటి తేడాలు అసలు కనిపించవు. నిజంగానా? అవును, హిందూనే కాదు, ముస్లింలు, క్రైస్తవులు, వేరే మతాల వాళ్లు కూడా ఎంతో భక్తితో సమ్మక్క సారక్కలను దర్శించుకుంటారు, మొక్కులు పెడతారు. అద్భుతం. అందరం కలిసి వండుకు తినడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం, ఇవన్నీ చూస్తాం.
ఇది మన తెలుగు నేల మీద ఉన్న మత సామరస్యానికి, మానవత్వానికి, ఐక్యతకు అసలైన నిదర్శనం. సమ్మక్క సారక్కల త్యాగం అందర్నీ కలిపే ఒక మహాశక్తి అయ్యింది అనడానికి ఇదే సాక్ష్యం. ఈ ఐక్యత, ఈ సామరస్యం నిజంగా చాలా గొప్ప విషయాలు. ఇంత గొప్ప చరిత్ర, ఇంత ప్రత్యేకమైన ఆచారాలున్న ఈ జాతర, ఈ తల్లుల కథ ఫైనల్గా మనకి ఏం మెసేజ్ ఇస్తున్నాయి? మనం ఏం నేర్చుకోవాలి? ప్రధానంగా 3 విలువలు కనిపిస్తాయి. మొదటిది త్యాగం. త్యాగం. అవును, సమ్మక్క సారక్కలు తమ సొంత సుఖాల గురించి అస్సలాలోచించలేదు. ప్రజల కోసం, సమాజం కోసం, న్యాయం కోసం ప్రాణాలనే ఇచ్చేశారు. నిస్వార్థ సేవ, త్యాగం ఎంత గొప్పవో వాళ్ల జీవితం మనకు నేర్పుతుంది. రెండవది ధైర్యమని చెప్పవచ్చా? అన్యాయాన్ని ఎదిరించడం ఖచ్చితంగా. అది రెండవ ముఖ్యమైన విలువ. ఎంత పెద్దవాళ్లైనా, ఎంత అధికారమున్నా అన్యాయం చేస్తుంటే ఎదిరించడానికి భయపడకూడదు అని వాళ్ల పోరాటం చెబుతుంది. కష్టాలొచ్చినా, సవాళ్లొచ్చినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా నిలబడాలి అనే స్ఫూర్తొస్తుంది. కరెక్ట్. ఇక మూడవది సామాజిక బాధ్యత, సహాయం చేసే గుణం. అంటే కేవలం మన గురించి, మన కుటుంబం గురించే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించటం, కష్టాల్లో ఉన్నవాళ్లకి అండగా నిలబడటం, సాయం చేయడం. ఇలాంటి లక్షణాలు మనిషిని గొప్పవాడిని చేస్తాయని వాళ్ల కథ చెబుతుంది. ఈ త్యాగం, ధైర్యం, సామాజిక బాధ్యత, ఈ గుణాలే వాళ్లని దేవతలుగా మార్చాయి. జై సమ్మక్క, జై సారక్క అని అరుస్తాం కదా. అవును. ఆ నినాదం వెనుక ఈ విలువలన్నిటి స్ఫూర్తుంది. ఆ నినాదం పలికినప్పుడు కేవలం వాళ్లని తలుచుకోవడమే కాదు, ఈ ఆదర్శాలను కూడా గుర్తుచేసుకోవాలి. చాలా బాగా విశ్లేషించారు. త్యాగం, ధైర్యం, సామాజిక బాధ్యత, ఈ 3 సమ్మక్క సారక్కల గొప్పతనానికి మూలాలన్నమాట. సరే, ఈ అద్భుతమైన సంభాషణను ముగించే ముందు మనం మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకుందామా? తప్పకుండా. మొదటగా కాకతీయ కాలంలో కరువు, పన్నుల భారంతో బాధపడుతున్న గిరిజనుల కోసం నిలబడ్డ వీర వనితలు సమ్మక్క సారక్కల ధైర్యం, వాళ్ల ఆత్మత్యాగం గురించి తెలుసుకున్నాం. వాళ్ల పోరాట గాథను గుర్తు చేసుకున్నాం. వాళ్ల జ్ఞాపకార్థం ప్రతి 2 ఏళ్లకొకసారి మేడారంలో జరిగే మహాజాతర, అది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ఎలా నిలిచిందో దాని ప్రాముఖ్యతను చర్చించాం. కోట్లాది భక్తుల నమ్మకానికది ఎలా కేంద్రమైందో చూశాం. అలాగే జాతరలో భక్తులు ఎంతో పవిత్రంగా పెట్టే బంగారం వెనుకున్న అసలు అర్థమేమిటో తెలుసుకున్నాం. అది బెల్లమని, సమ్మక్క సారక్కల స్వచ్ఛమైన విలువైన వ్యక్తిత్వానికి గుర్తుగా దాన్ని భావిస్తారని అర్థం చేసుకున్నాం. అంతేకాదు, ఆ జాతర వాతావరణం, గిరిజన కళారూపాలు, డప్పుల హోరు అన్నీ కలిసి ఎలాంటి గొప్ప సాంస్కృతిక అనుభూతినిస్తాయో మాట్లాడుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కులమతాలకతీతంగా ఈ జాతర చాటిచెప్పే ఐక్యత, మత సామరస్యం ఎంత గొప్పవో గుర్తించాం. చివరగా సమ్మక్క సారక్కల జీవితం మనకందించే శాశ్వత విలువలు అంటే త్యాగం, ధైర్యం, న్యాయం కోసం పోరాడటం, సామాజిక బాధ్యత, ఇతరులకు సాయపడటం, వీటి ప్రాముఖ్యతను విశ్లేషించుకున్నాం. ఇదంతా విన్నాక నాలో ఒక ఆలోచన వస్తోంది. అది మన శ్రోతలతో పంచుకుని ముగిద్దామనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. సమ్మక్క సారక్కల కథ, వాళ్ల జాతర మనకు చాలా స్ఫూర్తినిచ్చాయి. వాళ్లు చూపిన ధైర్యం, త్యాగం, ఇతరుల మీద దయ, వీటన్నిటినీ మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ స్ఫూర్తిని కేవలం జాతర రోజుల్లోనో లేక ఈ కథ చెప్పుకున్నప్పుడో మాత్రమే గుర్తుచేసుకుంటే సరిపోతుందా? ఇది చాలా మంచి ప్రశ్న. వాళ్లని నిజంగా గౌరవించడమంటే ఏంటి? బహుశా వాళ్ల గొప్పతనాన్ని నిజంగా అర్థం చేసుకోవడమంటే వాళ్లు మనకు చూపించిన ఆ విలువలున్నాయి కదా, ఆ ధైర్యం, ఆ నిజాయితీ, ఆ సహాయం చేసే గుణం, అన్యాయాన్ని ఎదిరించే పద్ధతి, వీటన్నిటినీ మన రోజువారీ జీవితంలోకి తెచ్చుకోవడమేనేమో అనిపిస్తోంది. అవును. మన చుట్టూ ఉన్న సమాజంలో, మన పనుల్లో, మన మాటల్లో ఆ స్ఫూర్తి కనిపించినప్పుడే మనం ఆ వీరవనితలకు నిజమైన నివాళి ఇచ్చినట్టు అవుతుందేమో. దీని గురించి మనమందరం ఆలోచించాలి. నిజమే. ఆ విలువల్ని మనం పాటిస్తేనే వారి త్యాగానికి మనమిచ్చే అసలైన గౌరవం అది. అదే వారి కథకు నిజమైన సార్థకత.